హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడడం వల్ల ఇంకా రైల్వే నుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. ఈరోజు మనకు ఏఎల్పి ఎగ్జామ్ ఫస్ట్ ఏఎల్పి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఎందుకంటే అసలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే మనం లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కొంతమంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఎప్పుడు లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్లో మనం ప్రతిదీ క్లియర్ కట్గా తెలుసుకుంటే ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి డిఫికల్టీ అనేది ఉండదు. మీకు ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్, అసలు మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఆ లింక్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ మాక్ టెస్ట్ లోపల ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ వీడియో చూడండి. ఫుల్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో మీరు ఒక్కసారి ఎగ్జామ్ డేట్స్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏముంది, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ఉంది. మనకి ఎగ్జామ్స్ అనేవి 25, 26, 27, 28, 29 ఈ 5 డేస్లో రోజుకి 3 షిఫ్ట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో నెక్స్ట్ మనకు ఆ లింక్ అనేది మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ మీరు ఓపెన్ చేస్తే దాని తర్వాత కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే మీకు ఇప్పుడు ఒక లింక్ వస్తుంది, లింక్ ఫర్ ద మాక్ టెస్ట్ ఆఫ్ CBT1. క్లిక్ హియర్ ఫర్ ద లింక్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ మీ యూజర్ నేము అలాగే పాస్వర్డ్ అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు ఈ సైన్ ఇన్ అనేది క్లిక్ చేయడం వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయితే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ వ్యూ ఇన్ అని ఉంది, ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిఫాల్ట్ ఏమీ సెలెక్ట్ చేసుకోకపోతే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో వస్తుంది. లేదు నేను ఎగ్జామ్ తెలుగులో రాయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కింద మనకు తెలుగు అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను, తెలుగు అని నేను క్లిక్ చేయగానే మొత్తం నాకు తెలుగు ఫార్మాట్లో వస్తుంది. ఓకే, పరీక్షకు మొత్తం సమయం 65 నిమిషాలు, మొత్తం 75 క్వశ్చన్లు ఉంటాయి. ఇలా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఇక్కడ చూడండి, చూస్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని ఇస్తాడు. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఈ తెలుగు అనేది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసి ఐఆమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా తెలుగు, ఆ తెలుగులోనే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు 1/3 అనేది నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కరెక్ట్గా పెడితే ఎన్ని మార్క్స్, 1 మార్క్ అనేది వస్తుంది. నేను ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీరు కంపల్సరీగా క్లిక్ చేయాలి. ఓకే, ఇది క్లిక్ చేస్తేనే ఆ క్వశ్చన్ అనేది మనకు సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ మీరు క్వశ్చన్ తెలుగులో క్లిక్ చేశారు కదా, ఆ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, నాకు మళ్ళీ ఇంగ్లీష్లో కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్ క్లిక్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు మీ యొక్క లాంగ్వేజ్ని మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు రైట్ సైడ్ పార్ట్ జాగ్రత్తగా చూడండి. రైట్ సైడ్ పార్ట్లో ఇక్కడ ఈ పార్ట్లో మొత్తం మనకు నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ కలర్స్ చూడండి, 1 ఇక్కడేమో రెడ్ కలర్లో ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడేమో వంకాయ కలర్లో ఉంది, ఇక్కడ ఎటువంటి కలర్ లేదు. సో నేను ఏవైతే క్వశ్చన్స్ చేశానో ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ చేశాను. ఈ 2 క్వశ్చన్స్ నేను ఆన్సర్ పెట్టాను కాబట్టి 2 క్వశ్చన్స్కి సమాధానాలు ఇవ్వబడినాయి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, అంటే ఈ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది పెట్టలేదు. నెక్స్ట్ ఒకటి
బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ చూడండి మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేయగానే మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్ ఫర్ రివ్యూ ఎప్పుడు పెడతాం మనం, ఈ క్వశ్చన్ నాకు 50-50 ఛాన్స్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా క్లారిటీ రావట్లేదు అని మీరు అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి లాస్ట్లో మీకు ఇంకా టైం ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఏవైతే ఈ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉన్న నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైన మీకు టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, డిక్రీజింగ్ ఆర్డర్లో టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని టైంని మేనేజ్ చేసుకుంటూ మనం ఎగ్జామ్ అనేది రాయాలి. సో తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలనుకున్నారనుకో, ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అలా కాదు, నేను క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలనుకుంటే ఇక్కడ పైన చూడండి ప్రశ్నాపత్రం అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ మీరు ఎట్ ఏ టైం చూసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో మీరు ఈ ఆప్షన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇది అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ టైమే ఇది. ఓకే, ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు మనకు తెలియాలి కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే నాకు మొత్తం సీక్వెన్స్గా ఇదా 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సో ఇది మాక్ టెస్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా కంప్లీట్ మాక్ టెస్ట్ రాయండి. ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ఆ టైమర్ ప్రకారం మీరు ఒక కంప్లీట్ ఎగ్జామ్ రాస్తే మీకు రియల్గా ఒక ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు నాకు ప్రాసెస్ తెలియదు అనుకునే వాళ్ళు కామెంట్లో తెలియజేయండి, ఇప్పుడే నేను తెలుసుకున్నానని. లేదు మాకు ఆల్రెడీ తెలుసు సార్ అని ఉంటే అలా అయినా సరే మీరు కామెంట్లో తెలియజేయచ్చు. నెక్స్ట్ ఏఎల్పి ఎగ్జామ్స్ అనేది దగ్గర పడినాయి కాబట్టి మన ప్రిపరేషన్కి కంటెంట్ ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మీరు ప్లేలిస్ట్లో మీరు క్లిక్ చేస్తే డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఉంది. దీనికోసం నేను 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో 55 వీడియోస్ అప్లోడ్ చేశాను. అంటే దాదాపు సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. ఒకటి ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను. ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. దానికోసం మీకు రీజనింగ్ ఒక 15 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేశాను. అలాగే మ్యాథ్స్ మాక్ టెస్ట్ కూడా ఏంటిది, ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఎన్ని 20 మాక్ టెస్ట్, మ్యాథ్స్ 20 మాక్ టెస్ట్, అలాగే రీజనింగ్ 15 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో 55 వీడియోస్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే లేదు నాకు కంప్లీట్ టాపిక్ వైజ్గా నేను మొత్తం నేర్చుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రతి టాపిక్ వైజ్ మీకు ప్లేలిస్ట్లో ఇచ్చాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 3 వీడియోస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్, అలాగే పర్సంటేజ్లో 10 వీడియోస్, మిక్స్డ్ ఎలిగేషన్లో 9 వీడియోస్, యావరేజ్లో 9 వీడియోస్, పార్ట్నర్షిప్, మీకు అన్ని టాపిక్స్ కవర్ చేశాను. అథమెటిక్లు మ్యాథ్స్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తం కవర్ చేశాను. ఏజెస్, రేషియో ప్రపోర్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెంబర్ సిస్టమ్, స్క్వేర్స్, క్యూబ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, మొత్తం అంతా సిలబస్ కంప్లీట్ చేశాను. మీకు ఏదైతే టాపిక్ డౌట్ అనుకుంటున్నారో ఆ టాపిక్ మీరు ఈ వీడియోస్లో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఎన్టీపీసీ లెవెల్ వరకు కవర్ చేశాను. సో ఈ టాపిక్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మీకు మీరు సబ్జెక్ట్ అనేది పక్కాగా నేర్చుకున్నారని తెలిస్తే రీసెంట్గా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఏంటిది పక్కా సెలక్షన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ పక్కా సెలక్షన్ సిరీస్లో ఏం చేశాను, నేను కంప్లీట్గా రైల్వే అన్ని ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజు మళ్ళీ మోడల్ వైజు మీకోసం ఆ సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.